భగవద్గీతలో కృష్ణుడు చెప్పేటప్పుడు అనన్యా చింతయం తోమా ఏదిన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పాడు అంతే. ఆయనతోటి ఆయన అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఇద్దరికి సాంస్క్రిట్ వచ్చు. అంతేగాని ఆయనేమి వివరించి అంటే అర్జున అని చెప్పేసి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పలేదు. ఈ వివరణ అంతా గూడా పుస్తకాలు రాసేటటువంటి వాడిచ్చే వివరణ అది పుస్తకాలు రాసే వాళ్ళ యొక్క అభిప్రాయం కాదు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అభిప్రాయం గాదు. కాబట్టి మనం తర్వాత ఉండే కొద్ది అనుభవం వచ్చే కొంది ఆధ్యాత్మిక రంగంలో అనుభవం వచ్చే కొంది మీకు అర్థం చేసుకునేటువంటి ఆ జ్ఞానం అనేది భగవంతుడు అది లోపలే ఉంటుంది. మళ్ళీ బయట నుంచి ఏమి రాదు. అది ఎలాగంటే మీకలా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎలాగంటే మీకు ఇప్పుడు తమిళం భాష మీకు వచ్చనుకోండి. అప్పుడు ఆ తమిళం అతను ఏం మాట్లాడుతున్నాడో మీరు అర్థం చేసుకోగలుగుతారు. అదే మీకు ఆ తమిళం భాష రాకపోతే ఆయనేం చెప్తున్నాడో మీకు అర్థం కాదు. అట్లాగే వచ్చేసేసి దాన్ని అవగాహన చేసుకునేటువంటి శక్తి పెరిగే కొంది అప్పుడు మీకొకటి అర్థమవుతుంది. అవతల అతనికి ఇంకోటి అర్థమవుతుంది. అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి ఒక రకంగా అర్థమవుతుంది. అప్పుడే ఎదిగినటువంటి వ్యక్తి ఇంకో రకంగా అర్థం చేసుకుంటాడు. శ్లోకం అదే. అది. అందువల్లొచ్చేసరికి అనుభవం ప్రధానం. అనుభవం కొద్దీ మీరు ఒక్కోటి నేర్చుకుంటూ పోతారు. అది మీలోనే ఉంటుంది. ఒకసారిగా అకస్మాత్తుగా మీకే అర్థమవుతుంది. ఓహో! ఇది శ్రీకృష్ణ పరమాత్మ అసలు ఇది చెప్పాడు అని.